నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా జంతువులను చంపుతున్న వేటగాళ్లు తెల్లారేసరికల్లా మాంసాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్టార్ హోటల్స్ కి విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అటవీ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చింతకుంట, తిరుమలాపూర్ అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇష్టారాజ్యంగా జంతువులను వేటాడుతున్నారు. కొండగొర్రెలు, మనుబోతులు, జింకలను చంపుతూ మాంసాన్ని రాజధానికి తరలించేస్తున్నారు. ఈ ముఠాకు అటవీ ప్రాంతం మొత్తం కొట్టిన పిండి. బాన్సువాడ అటవీ డివిజన్ మొదలు గోదావరి పరివాహక ప్రాంతం వరకు ఏ ప్రాంతంలో ఏ జంతువులు ఉంటాయన్నది వీరికి పక్కాగా తెలుసు. తాజాగా తాడ్బిలోలి పంట పొలాల్లో 2 జింకలను చంపిన వేటగాళ్లు ఓ జింక తలను అక్కడే పడేసి మొండాన్ని తీసుకెళ్లడం సంచలనం సృష్టించింది. ఇది ఓ మాజీ మావోయిస్టు నడుపుతున్న ముఠా పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణుల మాంసాన్ని విక్రయించడమే వృత్తిగా పెట్టుకున్న ఈ గ్యాంగ్ భారీగా అక్రమార్జనకు పాల్పడుతోంది. ఈ సంగతి అటవీశాఖ సిబ్బందికి తెలియంది కాదు. అయినా ఎవరూ నోరు మెదిపేందుకు సాహసించడం లేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా అడవి జంతువులను వేటాడడం ద్వారా మన వన్యప్రాణుల శాతం అనేది రోజు రోజు తగ్గిపోతుంది. ఇప్పటికే అడవులు, మన దట్టమైన అడవులు కాస్త పల్చగా అయిపోయి ఆల్మోస్ట్ అడవులు అనేవి అంతరించిపోతున్నాయి. దీనివలన మనకు కరువు, ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తున్న వర్షపాతం తగ్గిపోవడం కానీ, తర్వాత భూగర్భ జలాలు తగ్గిపోవడం కానీ జరుగుతుంది. అంటే ప్రతిదీ మనకు ఆవరణ వ్యవస్థతో లింక్ ఉంటుంది. అంటే అడవి, జంతువులు, తర్వాత దాంతో పాటు ఉండే నదులు, అక్కడ నదులు, జలచరాలు, ఇవన్నీ ఒక రకంగా మన మానవుడి మనుగడకు ఈ ఆవరణ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. ఈ ఆవరణ వ్యవస్థలో మార్పులు రావడం ద్వారా మనకు తీవ్రమైన వర్షాభావం కానీ, కరువు వచ్చే అవకాశం ఉంటుంది. గతేడాది ఓ కాంట్రాక్టర్ కుందేళ్ల విందు ఏర్పాటు చేసిన అంశం తెలిసి కూడా అటవీ అధికారులు మిన్నకుండిపోయారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ మేల్కొని కఠినంగా వ్యవహరించకపోతే వన్యప్రాణుల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థలో భారత్కు సభ్యత్వం లభించింది. విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్ జయశంకర్ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ రాయబార్ల సమక్షంలో సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. ఎంటీసీఆర్లో చైనాకు సభ్యత్వం లేదు. భారత్కు సభ్యత్వం ఇవ్వొద్దంటూ గతంలో ఇటలీ అడ్డుపడింది. ఓ కేసులో చిక్కుకున్న 2 ఇటలీ నావికుల్ని విడుదల చేసిన తర్వాత ఆ దేశం మెత్తపడింది. ఎంటీసీఆర్లో సభ్యత్వం పొందడం ద్వారా ఉన్నత స్థాయి క్షిపణి సాంకేతికతను కొనుగోలు చేయడానికి మన దేశానికి ఆస్కారం లభించింది. టీడీపీ ఆఫీసులో ప్రస్తుతం ఎల్ రమణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తక్కువ భూసేకరణతో, తక్కువ ముంపుతో ఈ రిజర్వాయర్లు నిర్మాణం చేసుకొని లభ్యమయ్యేటువంటి నీటిని పంట కాలువల ద్వారా పంపిణీ చేయొచ్చు అని చెప్పనంటే మాత్రం మరి వినేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ప్రతిపక్షాల మీద బురదలని చెప్పని, దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చెప్పని కొన్ని గ్రామాల వాళ్ళు నష్టపోయేంత మాత్రాన ఏమైతే అని చెప్పంటారు. కొన్ని గ్రామాలకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అంటారు. కొన్ని గ్రామాలు కాదు, ఎవరైతే కొత్తగా నిర్మాణమయ్యేటువంటి అది ప్రాజెక్టులు కానీ ఇతరత్ర ఏమైనా కానీ కోల్పోతున్నటువంటి వాళ్ళ హక్కులు కాపాడే కొరకు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్ళ విన్నట్టుంటది. మీరు చట్టాలను తుంగలో తొక్కి హక్కులను కాలు రాసేటువంటి జీవోలు మాత్రాన ఆ జీవోలు అమలేస్తే వాళ్ళ పుట్టకూడదామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కనుకనే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఈ ప్రభుత్వం పెట్టుకునేటువంటి డిమాండ్ ఏంటంటే, మీరు చెప్పేటువంటి కొత్త ప్రాజెక్టులకు 4 లక్షల ఎకరాలు అవసరం ఉంటే దాదాపు 2 లక్షల ఎకరాలు ఇంతవరకే సేకరించి చెప్పేటువంటి విషయానికి మిగతా 2 లక్షల ఎకరాలు కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలా. ముంపు గ్రామయ్యేటువంటి ఆ గ్రామాలలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి. పోలవరం సంబంధించినటువంటి దాన్ని
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడతలేదని చెప్పంటున్నారు. అధికారం చెప్పినటువంటి మీరు అధికారం చేపట్టే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదలుగా తెలంగాణ బంద్ అని చెప్పని ఏ రాజకీయ పక్షంతో సంప్రదించకుండా మాట మాట్లాడకుండా మీకు మీరుగా చేసుకొని అది ముగిసిన అధ్యాయం చెప్పి ప్రకటించినటువంటి మీ మామయ్య అడుగు ముందుగాల ఎందుకు ఆవిడ బంద్ చేసినావు, ఎందుకు అది ముగిసిన అధ్యాయం చెప్పిండో అది వాళ్ళు రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అయినా అక్కడ హైదరాబాద్ తెలంగాణ రాజధానికి 500 కిలోమీటర్ దూరం ఉండేటువంటి పోలవరంలో కేవలం ₹1,00,000 మార్కెట్ విలువ ఉన్నటువంటి దానికి 3 అంతలుగా చేసి అక్కడ ఉండేటువంటి ప్రజానికాన్ని ఒప్పించి మెప్పించి ఆ ప్రభుత్వం ఇవాళ మరి ముందుకెళ్తున్న విషయం మరి మీకు తెలియని చెప్పి అడుగుతున్నాం. హైదరాబాద్ నగరానికి అనుకున్నటువంటి HMDA పరిధికి దాదాపు 15 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ విలువైన భూములు మీకు నామత్వం కనబడుతున్నాయి. కనుక ఇవాళ ఈ ప్రభుత్వం గమనించాల్సిన మరొక అంశం 2 సంవత్సరాల్లో మీరు ఏ అయితే మావోయిస్టుల ఎజెండా అమలుస్తుందని చెప్పని మీరు ప్రభుత్వం చేపట్టినరో అదే మావోయిస్టులు మల్లన్న సాగర్ భూనివాసులకు అండగా ఉంటామని చెప్పని కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోని చెప్పని ప్రకటించే పరిస్థితి వచ్చింది అని చెప్పంటే ఇది మీ ప్రభుత్వ వైఖరి కారణం అవునా కాదా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే మీరు వేసేటువంటి ఈ నిర్వాకాల వల్ల తిరిగి మావోయిస్టులు కూడా తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని చెప్పంటే దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారిది, హరీష్ రావు చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ ద్వంద్వ విధానాలు మాల్కోండి, ప్రజానికాన్ని రెచ్చగొట్టి విపక్షాల మీద ప్రతిపక్షాల మీద ఎగదోసి పరిపాలన సాగిస్తామంటే మాత్రం ఇది సాగేది కాదు. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ చట్టంలో మీకేమైనా అనుమానాలు ఉంటట్లయితే ఈ మధ్యన మీరు ప్రధానమంత్రి కలిసినప్పుడు పరిపాలనలో కొన్ని మేలుకోలు చెప్పని చెప్పారు. మరి అప్పుడు ఈ యొక్క చట్టం గురించి ఎందుకు చెప్పలేకపోయినారు? అంటే మీ బాధ్యత కాదా? తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు ఇవాళ భూసేకరణ చేయవలసినటువంటి నీవు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిహారంపై రైతులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే నష్టపరిహారం చెల్లించామంటూ తెలంగాణ ప్రభుత్వం వాదించింది. దీంతో రైతుల పిటిషన్ను కొట్టేసింది ధర్మాసనం. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, మల్లన్న సాగర్ కి పరిహారంపై హైకోర్టు ఏం చెప్పింది? మల్లన్న సాగర్ ప్రాజెక్టు వివాదం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు రేవంత్ రెడ్డి అక్కడ ఆందోళన కొనసాగిస్తున్న సమయంలో కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో చట్టబద్ధంగా లేదు, అది పూర్తిగా అర్ధరహితంగా ఉంది కాబట్టి తమకు ఏదైతే ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకుండా అమలు చేయకుండా చేసిందో దానిపైన తీవ్రంగా పరిగణించాలి, ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఇవాళ దీనిపైన విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించింది. వాళ్లకు అనుకున్నతగా చెల్లించిన దానికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్లను ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ సమర్పించారు. దీనిపై సంతృప్తి చెందిన ధర్మాసనం వాళ్ళు ఏదైతే పిటిషనర్ తరపు లాయర్ వాదించారో ఆ వాదనల పైన సంతృప్తి చెందలేదు. ఏదైతే జీవో చట్టబద్ధత లేదు అన్న వ్యాఖ్యను దాన్ని కోర్టు తిరస్కరించింది. ఆ నేపథ్యంలోనే మల్లన్న సాగర్ కు సంబంధించి ఇప్పటికే 14 గ్రామాల నుంచి భూసేకరణ జరుగుతోంది. అందులో 6 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భూసేకరణ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 30 నుంచి 40% మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాం కాబట్టి ఇక ముందు కూడా రైతులందరికీ వారు అనుకున్న ధర కంటే ఎక్కువ స్థాయిలోనే
నష్టపరిహారం చెల్లించేటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు. ఇదంతా సంతృప్తి చెందిన న్యాయస్థానం పిటిషనర్ల వాదనను తోసిపుచ్చుతూ ఆ పిటిషన్ కూడా కొట్టివేసింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ. గాంధీ భవన్ లో ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.